కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా ఏదో నేర్చుకోవాలని, ఆయన ఏదో నేర్పాలని ఆయన మనకు ఎంతో ఆశతో చెబుతూ ఉన్నారు. దాన్ని వినగలిగిన వారు, దాన్ని అనుసరించే వారు బాగుపడతారని వాక్యం చెబుతుంది. ఇక్కడ మనం 119వ కీర్తన చూడండి, 50వ వాక్యంలో జాగ్రత్తగా వినాలి. 119వ కీర్తన 50వ వాక్యంలో, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తూ ఉన్నది. ఏం చేస్తుందంటే ఈ వాక్యం మనిషిని బ్రతికించాలంటే, ఈ రోజున ప్రస్తుతం కాలంలో ఎండి బంగారం, భూమిలో ఆస్తులు, వారి పేరు ప్రత్యక్ష, కులము, వారికి ఉన్నటువంటి గుణము, ఈ రకంగా ఆలోచించుకుంటూ మనుష్యుడు తన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏ మనిషిని కదిలిచ్చినా నాకేంటి తక్కువ, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, నాకెవరితో పని లేదు అనేటువంటి ఆలోచన కలిగి ప్రతి మనుషుడు చాలా చక్కగా బ్రతకగలుగుతున్నారు అని అంటే, ఈ రోజున దేవుడు వాక్యం చెబుతుంది, ఒక మనుషుడు ఈ రొట్టె వల్ల కాదు, ఆహారం వల్ల కాదు, ఎండి బంగారాలు ఆస్తిపాస్తులను బట్టి కాదు, కానీ కేవలం దేవుడు వాక్యాన్ని బట్టే మనిషి బ్రతుకుతాడని చెప్తుంది. ఈ వాక్యము మనిషిని బ్రతికిచ్చిద్దంటే, వాక్యం అంటే ఏంటి? నోటి మాటే. దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు బ్రతుకుతాడు. గనుక దేవుడు నోటి నుండి వచ్చే మాటతో బ్రతుకుతాడా అని నిర్లక్ష్యం చేసేటువంటి వారు అందరూ లేకపోలేదు. దేవుడు వాక్యం చెప్తుంది, నిర్లక్ష్యమైన భక్తి నరకానికి తీసుకుని పోతుంది అని. ఒక మనిషి భక్తి చేసేటప్పుడు దాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలని వాక్యం చెబుతూ ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచు వారందరూ ధనిలు, నిశ్చయముగా వారి చేతుల కష్టాల జీతాన్ని వారు అనుభవించుతారు, వారి మేలు కలుగును, వారి లోగిట తన భార్య ఫలించేటువంటి ద్రాక్షవల్లి వలె ఉండును, తన భోజన పళ్ళ చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కలలో ఉందరు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదించబడతారని దేవుడు వాక్యం చక్కగా చెప్పకే చెబుతా ఉంది. ఈ రోజున ఎంతమంది ఈ లోకం గురించి మనకు వద్దు, కానీ ఒక క్రైస్తవుడిగా నా కుటుంబము, నా పిల్లలు, నేను, సంఘము క్షేమముగా ఉన్నామా, క్షేమంగా జీవిస్తూ ఉన్నామా, దేవుని మార్గంలో ఉన్నామా, నా ఇష్టం వచ్చినట్టు మార్గంలో వెళుతూ ఉన్నామా? ఒకప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, నిజంగా 38 సంవత్సరాల నుంచి ఒక నది ఒడ్డున పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి దేవుడు జాలిపడి తానే వచ్చి స్వస్థపరిచి లేపినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడే దిగి వచ్చేటువంటి దినాలు ఇప్పుడు లేవు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంచరించేటువంటి దినాలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కూడా ఒకే త్రివేక దేవునిగా సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన వస్తారు, ఈయన వస్తారని కాదు, ఆయన వచ్చే ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు, మనతో మాట్లాడుతున్నది కూడా ఆయనే. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వాక్యమే మనం బ్రతికిస్తుందన్న సత్యాన్ని గమనించాలి. చాలామంది ఏమంటారంటే, వాక్యం లేకపోయినా, మందిరానికి రాకపోయినా, మందిరంలో ఉన్నా లేకపోయినా, నెలకొకసారి వచ్చినా, ఏదో కాలక్షేపానికి వచ్చినా మందిరానికి వచ్చాం కదా అని. అలా కాదండి. దేవుడు వాక్యం చెబుతుంది, నిజమే, నీ వాక్యం ఏ రోజున ఏం మాట్లాడతాడో దేవుడు తెలియదు, ఏ రోజున ఏం చెప్తాడో తెలియదు, ఏ సమయంలో ఏ వాక్యం మనకి బలపరిచిద్దో తెలియదు. నేను ఒక మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ధనం ఉంది కనుక హాస్పిటల్కి వెళ్తున్నాం. ఒకప్పుడు ఆస్తి లేదు, ధనం లేదు, తినటానికి లేదు, రొట్టె ముక్కలు దొరకనటువంటి దినాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము చూద్దాం. చూడండి, ఆయన చక్కనటువంటి మాటలు చెప్తారు. 5 నుండి కొన్ని వచనాలు చూద్దాం. ఫస్ట్ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చూద్దాం. అటు తర్వాత
పండుగ ఒకటి వచ్చెను. గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములను కలవు. ఆయా సమయంలో దేవదూత వచ్చి కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒక మాట మీరు గమనించండి. మీరు గమనించి ఈ వాక్యాన్ని మీరు ఒకసారి మనం ఎన్నోసార్లు విన్నాం, కానీ ఈ మాటను మనం వింటున్నప్పుడు కొన్ని మన జీవితాల్లో కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడంటే డబ్బులు ఉన్నాయి, మనకి వెళ్తానికి రావటానికి వాహనాలు ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. గనుక జేబులో డబ్బులు లేకపోయినా ఫోన్లో డబ్బులు ఉన్నాయి. ఫోన్ ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత కావాలన్నా ఫోన్పే చేయొచ్చు, లేకపోతే మరి ఏటీఎం ద్వారా లాగొచ్చు, రకరకాలుగా తీయటానికి అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు మరి ముందు తినటానికే భోజనం లేనటువంటి టయాలు. అయితే అక్కడ బెతెస్దా కోనేరు ఒకటి ఉంది, దానికి 5 మండపాలు ఉన్నాయి. దానికి 5 ఉదయమునే ఎవరు మొదట దిగునో వారు 5 మండపాల్లో నుంచి 5 బాగుపడుతూ ఉంటారు. ఇక్కడ స్వస్థతశాల అనేది ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ స్వస్థపడుతున్నారని చెప్పి గుంపులుగా వెళ్ళారు. గుంపులుగా వెళ్తే ముందొచ్చినాడు, వెనకొచ్చిన వారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎవరెళ్ళి అక్కడ ముందు ఎవరు దిగుతారో వారు మాత్రమే స్వస్థపడతారు. ఎవరు ముందు వెళ్తారో దాంట్లో ఎవరు దిగాలని ఆశ కలిగి ఉంటారో వారు మాత్రమే స్వస్థపడతారని వాక్యం చెబుతుంది. ఆ ఆశతో వెళ్తూ ఉన్నారు. ఆ దినాల్లో మరి కోనేరు స్వస్థతశాల అయితే, ఈరోజు మనకి పేతురు అనేటువంటి సంఘము, పేతురు అనే బండ మీద సంఘాన్ని కట్టబడినట్టు యేసయ్య ఈ రోజున ఆదరణకర్త, ప్రార్థనా మందిరం అని, రకరకాల బెతెస్దా అని, లేకపోతే భగత్ సింగ్ గారిదని, వేసన్న గారిదని, మరి రకరకాలైన సంఘాలు కట్టబడ్డాయి. పేర్లు ఏదైనప్పటికీ కూడా ఇది కూడా బెతెస్దా కోనేరు లాంటి సంఘమే. ఈ సంఘములోకి వచ్చేటువంటి వారు ఎవరు వస్తారు? రోగులు వస్తారు, బలహీనులు వస్తారు, ఏమి చేయలేని బలహీనులు, ఏదో దారి తెలియనటువంటి వారు మేము వచ్చాము ఇక్కడికి. మొదట వచ్చినప్పుడు ఎలా వచ్చాము అని అంటే, హాస్పిటల్లో డాక్టర్లు కూడా మా వల్ల కాదంటే ఇక్కడికి వచ్చి బాగుపడిన వాళ్ళు. ఎవరిని కదిలిచ్చినా మనలో ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది. డబ్బులన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత చివరికి దేవుడు ఏదన్నా చేస్తాడేమో, యేసు ప్రభు దేవుడు అంట కదా, ఆయన కూడా ఏమైనా చేస్తాడేమో అని చెప్పి ఈ స్వస్థతశాలకు వచ్చినటువంటి వారే అనేకమైనటువంటి వారు వస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. ఆయా సమయాలంటే ఎప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడా, లేకపోతే మన ఇష్టం వచ్చినప్పుడా, ఏ సమయాల్లో అది ఏ సమయాల్లో వస్తుందో ఆ సమయం కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఏ సమయం కోసం చూసేవాళ్ళు? ఆయా సమయాల్లో ఏ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి దేవదూత దిగేదో ఆ దేవదూత ఏం చేసిందట, నీళ్లు కదిలించినప్పుడు మొదట ఏ మనుషుడు దిగుతాడో వాడు స్వస్థపడును అని. కనుక మనం గమనిస్తూ ఉన్న వాక్యాన్ని. కానీ ఈ స్వస్థతశాలకు రావటానికి ఎవరు ముందు వస్తారో, ఎవరు ఆశతో వస్తారో, ఎవరు దేవుడి మీద ఆశ కలిగి వస్తారో వారికి మాత్రమే మేలు జరిగిద్ది అంటాడు ఆయన. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు, ఎంతమంది నుంచి వస్తున్నావు, నువ్వు ఎంత సీనియర్ అని కాదు. సీనియర్లు అక్కడ 38 సంవత్సరాల నుంచి ఉన్నవాడు కూడా ఉన్నాడు. ఎందుకని అతను బాగుపడలేదు అని అంటే, అతనికి ఏమని బాగుపడాలని ఇంట్రెస్ట్ లేదు. సంఘానికి రావాలి కదా, స్వస్థతశాలకు రావాలి కదా, వెళ్ళకపోతే రోగం తగ్గదు కదా అని పడిపోయినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఈరోజు మీరు గమనించాలి, ఈ యొక్క బెతెస్దా కోనేరు దగ్గరికి ఎవరు గుడ్డువారు, కుంటువారు, ఊసకాళ్ళు వారు, అనేకమైనటువంటి వారు ఉన్నారు అక్కడ. అయితే దేవుడి సన్నిధికి వస్తున్నటువంటి మనం దేవుడి సన్నిధిలో స్వస్థపడుతూ ఉన్నారు. స్వస్థపడాలని కోరుకున్న వాళ్ళు ఎలా రావాలట? ప్రసంగి 5లో ఉంటుంది కదా, దేవుని మందిరంలో నుండి, దేవుని మందిరంలో ఇంటి దగ్గర నుంచి దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడట
మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా చూసుకుని రావాలట. ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడు మనం కట్టుకునేటువంటి బట్టలు కానీ, మనం ధరించుకున్నటువంటి జోళ్ళు కానీ, మనం నడుస్తున్న నడక, రోడ్డు అంటే ముచ్చట్లు చెప్పుకుంటా కాదండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? భక్తి శ్రద్ధలతో వెళ్ళాలి కదా దేవుడి మందిరానికి. ఆడుకుంటా పాడుకుంటా గిల్లుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా రాకూడదు మందిరానికి. అక్కడ మొదలుకొని మందిరంలోకి వచ్చి కూర్చుని నీవు ఇంటికి వెళ్ళిపోయే వరకు చాలా జాగ్రత్తగా ఉండమని ప్రసంగి రాశాడు. ఎందుకు ఈ మాటను రాశాడంటే, ఇది దేవుడి దగ్గరికి వస్తున్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ స్థలం. ఇది ఏదో స్థలం కాదు, ఇది ఏ స్థలం అట? పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో మనం ఎలా రావాలంటే, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుడిని చూస్తారు. దేవుడు నాకు కనపడతలేదంటే దేవుడు నీకు ఎలా కనపడతాడు? నువ్వు ఎలా వస్తున్నావు? ఏ ఉద్దేశంతో వస్తున్నావు? ఏదో మందిరానికి వెళ్ళాలనే, లేకపోతే మనం వెళ్ళపోతే కుదరదనే? మరి ఆయా స్థలమాల్లో చూడండి, ఆయా సమయాల్లో వచ్చిందట. ఏ సమయం అండి? నువ్వు వచ్చినప్పుడు సమయం కాదు. మందిరానికి ఎప్పుడు రావాలి? 8 గంటలకు ఇక్కడ ఆరాధన అనుకోండి, 8 గంటలకల్లా వచ్చేయాలి. అంతేనా? 10 గంటలకు ఆరాధన అనుకోండి, 10 గంటలకల్లా వచ్చేయాలి. 11ంటికి 10ంటికి వదిలిపెట్టేటప్పుడు వస్తే అర్థం ఏంటి? దానికి అర్థం సమయం అయిపోయిన తర్వాత వస్తే ఏంటి దానికి అర్థం? మన ఇష్టం వచ్చినప్పుడు మనం వచ్చేసి వెళ్ళిపోతే, నువ్వు చర్చికి వస్తున్నావా? నువ్వు చర్చికి వచ్చి బాగుపడదామని వస్తున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా మరి మొత్తం వెళ్ళపోతే ఎలాగలే బాప్తీసం తీసుకున్నారు కదా, వెళ్ళపోతే ఎలాగని వస్తున్నావా? అది ఎవరు చూస్తున్నారట? దేవుడు దేవదూతలు గుమ్మం దగ్గర ఉండి చూస్తున్నాయి. ప్రసంగి చెప్తాడు ఆ మాట. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో. పాస్టర్ గారు పాపం ప్రార్థన చేస్తాడు, చేపలన్నీ వేసి ప్రార్థన చేస్తాడు. అయ్యా నా బిడ్డలను క్షేమంగా ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టుకుంటూ తీసుకురామని. ఎన్ని సాకులు చెబుతాం తెలుసా? ఎన్నో సాకులు చెబుతాం. ఎన్నో సాకులు అంటే, ఆదివారం ఎవరిది? అది పరిశుద్ధ దినం, పరిశుద్ధుడిది కదా. ఆయన గణపరిచిన తర్వాత ఏదైనా పని చేద్దాం అనుకునే మనస్తత్వం కలిగిన వారు చాలా తక్కువ. దేవుడు వాక్యం విందాం, ఈరోజు ఏం చెప్తాడు ఆయన, ఈ రోజున ఆయన మాట్లాడిన మాటను బట్టి నా బ్రతుకుని సరి చేసుకుందామని. ఏమండి, ఆ స్వస్థశాలలోకి వెళ్ళినప్పుడు మరి గుంపులుగా పడి ఉన్నారు కదా. ఈయన ముందు వెనకొచ్చాడు. వెనకెళ్ళినప్పుడు దారి తప్పుకోండి అయ్యగారు వచ్చారు అమ్మగారు వచ్చారు అని ఖాళీ చెప్తారా? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? రోగులే కదా అమ్మా, అంతేనా? కూర్చోలేనోళ్ళు, నడవలేనోళ్ళు, కళ్ళు కనపడినోళ్ళు, రోగులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ముందు వచ్చినట్టే కూర్చుంటారు, అంతేనా? వెనకొచ్చిన వాళ్ళు దారి ఇస్తారా? ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎన్ని గంటలకన్నారా అని, అంటే మీరు కాదులేండి, మీరు ఎన్ని గంటలకన్నారా అని మీ సీటు మీకు ఉండాలి. మీరు ఎక్కడ కూర్చుంటున్నారో ఆ సీట్ నాది, ఆ సీట్ నా అక్కడే కూర్చోవాలి. అంటే రిజర్వేషన్ అనమాట. చర్చికి వెళ్తున్నాం, మీకు ఒక ప్రత్యేకమైన కావాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళు అందరూ రోగులే కదా. రోగి అయితేనే పాపి ఒక రక్షించబడిన తర్వాత ఆ రోగిస్థితనం నుండి విడిపించబడినాక వెనకొచ్చేటువంటి వారికి మాదిరికరంగా ఉండాలి. ఎప్పుడు చూసినా సరే అన్ని వాదనలే. ఏమి నేర్చుకుంటున్నాం బైబిల్లో? దేవుడి దగ్గర ఆ వాక్యాన్ని మనం విన్నప్పుడు, ఆ వాక్యంలో ఈరోజు వచ్చాం, ఈ ఆదివారం వచ్చాం, వాక్యం వింటున్నాం. ఈ వాక్యం మనకు ఉపయోగపడిందా లేదో చూసుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి నన్ను తిట్టాడని మనం బాధపడితే నష్టం ఎవరికి? ఎందుకు దీన్ని తిట్టాల్సిన పని ఏంటి? సరి చేసుకోమని దేవుడు అంటున్నాడు. ఆయన అంటాడు, అదే 119 కీర్తనలో, యవనస్తుడంటే దేని చేత తన నడకను సరి చేసుకుంటాడు? వాక్యమును బట్టి తన బ్రతుకుని తన నడకను సరి చేసుకుంటాడు. వాక్యముని వినకుండా వాక్యానుసారంగా నడవకుండా ఉంటే మనిషి ఎలా బ్రతుకుతాడు? ఏదో ఒక రకంగా మందిరానికి వచ్చేసాం, మనం వచ్చేసిన తర్వాత కానుకేసాం, మనం కష్టాల జీవితంలో ఇచ్చేసాం, వెళ్ళిపోయామంటే ఇది కరెక్ట్ కాదని దేవుడు వాక్యం చెప్తుంది. గనుక దీని తోడు ఏంటంటే మనిషి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా రకరకాలుగా బాధపడుతూ ఉన్నటువంటి వారిమే. మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు సమస్య లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకే బాధలు లేవండి, నాకు ఎప్పుడు ఏ రోగం రాలేదండి, నాకు ఎప్పుడు ఎలాంటి సమస్య లేదన్నవాడు ఎవరు ఉంటారు ఇక్కడ? ఇది కూడా ఒక మండపమే, ఇది కూడా ఒక యోధన నది లాంటిదే.
ఇక్కడ కూడా దేవుడు ఆత్మ కదిలించేటువంటి ఆయా సమయాల్లో రావాలి. దేవుడు ఒక క్రమం ఉంటుంది. ఏమంటే ఉపవాస ప్రార్థన ఉంటుందా? ఆ ప్రార్థన 10 కాడి నుంచి 1 గంట వరకు అని అన్నాం అనుకో, ఆ టైంలో రావాలి. 1 గంటకు వస్తాం, 12కి వస్తాం, 9 గంటలకు వస్తాం, మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. మీరు కాదులే చెబుతున్నా, అంటే వచ్చేవాళ్ళు మీరు ఎప్పుడు వస్తున్నారులే. ఆ దేవుడే ఆ మనుషులు బాగు చేయాలి. అసలు కొంతమంది రారు పాపం. మీరు దేనికని? వాళ్ళకి స్వస్థత వచ్చేసింది, అనారోగ్యాలు పోయినాయి, ఇంత అప్పుల బాధలు పోయినాయి, తినటానికి సమృద్ధిగా ఉంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి నడవకుండా అన్ని స్పెషలిస్టులు ఉన్నాయి, అన్నీ కూడా సమకూర్చబడి ఉండే కనుక ఇప్పుడు మనకు చర్చి కావాలా? చర్చి అంత అవసరమా? ఈ మండపం మనకు అవసరమా? ఇది అవసరం లేదు. ఎప్పుడో మనం బాగోనప్పుడు, పిచ్చి కళ్ళు వస్తున్నప్పుడు, ఎవరైనా ఏదైనా చేశారు, చేతబడి చేశారు, చిల్లంగా చేశారని అనుమానం వచ్చినప్పుడు ఉపవాసం ఉండండి అన్న, మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి. ఇప్పుడు ఈ మధ్య అవి కూడా లేవు. ఎందుకని? ప్రార్థనలు చేస్తే ఉపవాస ప్రార్థన చేసి పోయినాయి అవన్నీ. ఇప్పుడు ఎవరితో పని లేదు మనకి? దేవుడితో పని లేదు, ఉపవాస ప్రార్థనతో పని లేదు, దేవుడి మందిరంతో పెద్ద పని లేదు. దేవుడి మందిరానికి వచ్చి వెళ్ళాలి కదా, ఏదో ఒక టయానికి వెళ్ళాలి కదా అనుకునేటువంటి గుంపు చాలామంది ఉన్నారు. వీరి జీవితంలో ఆశీర్వాదం ఎలా వస్తుంది? వారి కుటుంబాలు ఎలా ఉంటాయి? ఈ యొక్క స్వస్థానంలోకి వచ్చేటప్పుడు, ఈ మందిరాల్లో నువ్వు గుమ్మం తొక్కుతున్నప్పుడు, అయ్యో నీకున్న సమస్యను దేవుడితో నీకు తెలుసు. ఆయన అంటున్నాడు, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా మీకు ఇస్తానన్నాడు ఆయన. అడిగే వాటిని ఎట్లా అడగాలి? మందిరానికి వచ్చి అడిగే దాంట్లో ఓ లిమిట్ ఉంటుంది. ఓ లిమిట్ ఉంటుందా లేదా? అడగండి, ఇవ్వబడును, ఎతకండి, అది దొరుకును. ఆయన మీరు అడగంగానే ఇచ్చేస్తానన్నాడా? అడిగితే ఇస్తానన్నాడు, ఎతికితే దొరుకుతానన్నాడు. అడిగినవన్నీ మీరు పొందుతారు. ఎలా పొందుతారంటే ఆయన మాట ప్రకారం నడిచినప్పుడే పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. ఆయన మాట ప్రకారం నడిచినప్పుడు దొరుకుతాయా? మనకు కావాల్సినవన్నీ అడిగేసాం కదా, ఇచ్చేస్తాడమని. ఒక సామాను కొట్టుకాడికి వెళ్ళామనుకోండి, చిల్లర కొట్టుకి, సీటీ ఇచ్చాం. సీటీ ఇచ్చిన తర్వాత సామానం కట్టేశాడు. ఆయనకి డబ్బులు ఇస్తేనా, లేకపోతే ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే కదా కట్టించేది. సీటీ ఇచ్చాం కానీ కట్టి పంపిస్తాడు మన ఇంటికి? నువ్వు అడిగే దాంట్లో నువ్వు డబ్బులు ఇచ్చినంత కడతాడా? ఇవ్వకపోయినా కట్టేస్తాడా? డబ్బులు ఇస్తేనే నువ్వు ఇచ్చిన 100 రూపాయలు సరిపోయినా 100 రూపాయలు సామాను ఎత్తాడు. 100 రూపాయలకి 1000 రూపాయలకి ఎట్టేస్తాడు? ఆశ కదా, ఇవ్వలేదని దెబ్బలాడొచ్చా? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎట్టి ఆశ కలిగి ఉన్నావో, ఎలాంటి సమస్యతో ఉన్నావో, ఎలాంటి ఇరుకుతో నువ్వు ఉన్నావో, ఎలాంటి ఇబ్బందితో ఉన్నావో నువ్వు అడుగు, నేను స్వస్థపరుస్తాను. ఏ సమయంలో దేవుడి మందిరానికి రావాలి? నువ్వు ఇంటికాడ ఎత్తుకత్తంగా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేసుకో. సంఘానికి ఆరాధన అయిపోయినాక తలుపులు వేసేస్తారు ఉంటాయా? ఆరాధన అయిపోయినాక తలుపులు వేసేస్తాం కదా. మళ్ళీ ఆరాధనకు వస్తే దానికి అర్థం ఏంటి? దేవుడి సమయానికి రావాలా, మన సమయానికి దేవుడు రావాలా? చెప్పాలి. ఎవరి సమయానికి ఎవరు రావాలి? 8 గంటల కంటే 8 గంటల లోపే రావాలి కదా. ఉదయమనే నీళ్ళు కదిలిస్తుందట. ఇలా రాత్రి పగులు కూర్చున్నారు. అక్కడ రాత్రి పగులు కూర్చున్నారు. మీరు అప్పుడు ఉన్నటువంటి యోద్ధ అన్నది ఏమంట? చర్చి అయితే ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు దిగి వారిని స్వస్థపరిచాడు. ఇప్పుడు స్వస్థ ఎవరి ద్వారా? దేవుని సేవకుని ద్వారా చేస్తున్నాడు ఈ కార్యాలు. ఎవరి ద్వారానట? దేవుని సేవకుని వాడుకుంటాడు ఆయన. ఆయన మీదకి ఆయన ఆత్మ వచ్చినప్పుడు దురాత్మలు సైతం పోతాయి, అనారోగ్యాలు పోతాయి. ఆయన ప్రార్థన చేస్తే అనేకమైన సమస్యలు విడిపించబడుతున్నాయి. లేకపోతే పాస్టర్ గారిని ఎవరు గౌరవిస్తారండి? మీలాంటి మనుషుడే కదా. ఆ రోజున యోద్ధాన్ అనేది ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. మండపం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. ఈ రోజున మన ఊళ్ళోకి వచ్చింది మన మందిరం. దాంట్లోకి దేవుని సేవకుడిని అభిషేకించి పిలుచుకొని ఆయన స్వస్థపరచడానికి తన సేవకుడిని పెట్టుకుని ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి ఆయన మాట ఎవరు వినాలి? సేవకుడి మాట మనం వినాలా? మన మాట సేవకుడు వినాలా? చెప్పండి. ఎంత చక్కగా చెబుతున్నారు, గట్టిగా చెప్పండి. వినాలి. మన సొంత పెత్తనాలు చేస్తే దేవుడి మాటని ధిక్కరించినట్లే. మన పెత్తనం మనం చేస్తే ఎట్లాగా? ఎవడి పని ఆడు చేసేసుకుంటే ఎట్లాగా?
ఒక సంఘం ఉంది, ఇక్కడ మండపం ఉంది, ఇక్కడ దేవుడి మందిరం ఉంది, దేవుని సన్నిధి ఉంది. ఆ దేవుని సన్నిధిలో మనుషుడికన్నా దేవునికి మధ్యవర్తిగా ఒక దేవుని సేవకుడిని పెట్టాడు కదా. దేవుని సేవకుడిని పెట్టినప్పుడు ఆ సేవకుడి విషయంలో మనం ఎంత నిర్లక్ష్యం కలిగి ఉన్నామో చూడాలి. నువ్వేది చేసినా యేసయ్యకి చెప్పకుండా చేయవుగా. ఏది చెప్పినా యేసయ్యకి చెప్తావు. యేసయ్యకి చెప్పి ఆయన దగ్గర పొందుకుంటాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, అబ్రహాము పరిచారకులు ఉన్నారు భూమి మీద, మోషే పరిచారకులు ఉన్నారు. వారు చెబుతారు, వారు చెప్పిన మాటలు విని ఎవరైతే రక్షించబడతారో వారు పరలోకం వస్తారు. చచ్చిపోయినాడు మృతుల్లోంచి ఒకడు లేస్తే ఎవడు నమ్ముతాడు అంటాడు ఆయన. అబ్రహాము చెబుతున్నాడు ఆ మాట. ఉన్నారు అక్కడ పరిచారకులు ఉన్నారు. దేవుని సేవకుడు మాట వినాలి. దేవుని సేవకుడు మీకు ఇచ్చిన సంఘంలో మీకు ఇచ్చిన సేవకుడు మాట వినాలి. దేవుని సంఘాన్ని నడిపిస్తున్న వాక్యాన్ని వినాలి. వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా బ్రతకాలి. ఏమండి, సేవకుడు వార్నింగ్ ఇచ్చే పనులు చేయకండి. సేవకుడు కూర్చోటం నుంచోటం కొన్ని సంఘాల్లో. ఆ సేవకుడు నేను ఇంత కానుకెత్తున్నాను కదా అని దబాయిస్తూ ఉంటాం. దానివల్ల నీకు ఎంత నష్టమో తెలుసా అండి? అది నువ్వు ఇస్తున్నావంటే నువ్వు మనసారా నువ్వు ఇస్తే రాదది. దేవుడు ఆ మనసు మంద రాదది. దాన్ని మడత పెట్టేస్తావు, దాన్ని దాచేయాలనుకుంటావు. దేవుడు నీ దగ్గర తీసుకోకపోవటం కారణం ఏంటి తెలుసా? నువ్వు పోయిన సంవత్సరం అంత ఇచ్చామో, ఈ సంవత్సరం ఇంతే ఇచ్చావు. ఇంతే తీసుకోవటానికి కారణం ఏంటి తెలుసా? నీ మనసు కుళ్ళిపోయి ఉంది. దేవుడికి అది ఇష్టం లేదు కనుక ఇంతే తీసుకున్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు ఇలా చూడు ఈ సంవత్సరం అయినా ఆగిందా? ఏది ఆగదు కదా, ఏది ఆగదు. తన పని తను చేసుకుంటాడు. తన దగ్గర అనేకమైనట్టు ఉన్నాయి, ధనానిధులు ఎన్నో ఉన్నాయి, బావిలో పడవేయబడి ఉన్నాయి అంటాడు ఆయన. అవసరమైనప్పుడు దాయబడి ఉంటాయి, పైకి తీయబడతాడు ఆయన. నా పని ఎక్కిరించబడదు అంటాడు ఆయన. గనుక మనుషుడు తనకిష్టమైనట్టుగా బ్రతుకుతున్నాడు. కానీ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆడు పడి ఉన్నాడు. వాడు ఎందుకు అలా పడి ఉన్నాడు అని ఆలోచిస్తే వాడు నిర్లక్ష్యమైనటువంటి జీవితం. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావంటే ఎప్పుడు అదే జీవితం. అదే ఒక పాట పాడటం రాదు, ఒక వాక్యం చదవటం రాదు. పాట పాడమంటే కోపం, వాక్యం చదవమంటే మందిరం మానేస్తావు. మరి ఎవడన్నా పాట పాడుతున్నాడు అనుకోండి, నవ్వుతున్నాడని వీడు మందిరం మానేస్తాడు. వీడు నవ్వాడు, వీడు ఏడ్చాడని వీడు మందిరం మానేస్తాడు. వారు నాకు ముందు కూర్చోలేదని, లేకపోతే నన్ను కూర్చొని లేదని, నాకు రాగానే కుర్చీ వేయలేదని. ఈ మండపం ఎవరిది? ఈ మండపం ఎవరిదండి? ఇది 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. వాడికి ఎవడు పరిపేస్తున్నాడు, ఎవడు తీస్తున్నాడండి? అక్కడ పడి ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అక్కడ ఉన్న రోగులు ఉన్నారు. ఇక్కడ మందిరానికి వచ్చేవాళ్ళు అందరూ ఎవరు? రోగులు ఏమన్నారు? వారిని స్వస్థపరచడానికి దేవుడు తన సేవకుడు నిలబెట్టాడు. ఇక్కడ అది చాలలేదు, ఇక్కడ నాకు ఇది చాలలేదు. ఈ మాటలన్నీ పోయే కాలం పుట్టు కదా. ఇది దేవుడి సంఘం. ఇది దేవుడి సంఘంలో మనం బ్రతుకుతున్నామంటే దేవుడి సంఘాన్ని ఎగతాళి చేస్తున్నావేమో, చెడ్డ మాట వస్తుంది నీ నోటి నుండి. సంఘాన్ని గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నావేమో. నీ జీవితం, ఆత్మీయ జీవితంలో ఏమి నేర్చుకుంటున్నావు? నువ్వు నేర్చుకున్నది ఇదేనా? కానీ మీరు గమనించాలి, తన జక్రయ్య ఇంటికి దేవుడు వెళ్ళాలని ఉద్దేశించాడు. దేవుణ్ణి చూడాలి అని ఆశతో జక్రయ్య పొట్టువాడు అవటం వల్ల మేడి చెట్టు ఎక్కాడు. ఇది ఏ చెట్టు ఎక్కాడమ్మా? ఎందుకు ఎక్కాడు? పొట్టువాడు అవటం వల్ల యేసయ్యను చూడాలని ఆశ ఆయనకి. పొట్టివాడైనప్పటికీ కూడా మేడి చెట్టు ఎక్కాడు. తన ఆశ చూడండి. దేవుడు వచ్చాడట, దేవుడు కుమారుడట, ఆయన అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చేస్తాడంట అని ఆయనకి ఆశ కలిగి ఏం చేశాడంటే, తన కుటుంబం పాడైపోయింది, సర్వ సమాజం అతను దుర్మార్గుడు అంటున్నారు. తన జీవితంలో కుటుంబం లేదు, తన భార్య లేదు, పిల్లలు లేరు, ఒంటరి జీవితం గడుపుతున్నాడు. పక్కన వారి ఇరుగు పరుగు కూడా పలకరించే స్థితిలో లేడు. ఆ టైంలో యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు. భార్యను చూడాలి, పిల్లలను చూడాలి, నా ధనాన్ని చూడాలని ఆశ కలగలేదు. కానీ నా యేసయ్యను చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఆయన ఎంతమంది గుంపులుగా పడుతూ ఉన్నా పొట్టి జక్రయ్య దగ్గరికి యేసు ప్రభు మేడి చెట్టు కిందకి వెళ్ళి, జక్రయ్య నీ ఇంటికి నేడే
నేను రావాలని ఆశపడుతున్నానంటే వెంటనే దిగొచ్చేసాడు. వెంటనే దిగొచ్చి ఇంటికి తీసుకుని పోయాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తన జీవితంలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడే తన మారు మనసు పొందాడు. నీ ఇంటికి రక్షణ వచ్చింది నాయన, నువ్వు రక్షించబడుతున్నావు, నీ కుటుంబం బాగుంటుందని అంటే తన మనసులో ఉన్నటువంటి తన హృదయాన్ని తెరిచి అంటాడు, అయ్యా నేను అన్యాయంగా తీసుకున్న వాడి దగ్గర తిరిగి 4 అంతలుగా ఇచ్చేస్తాను. యేసయ్య మన జీవితంలోకి వస్తే, యేసయ్య మన ఇంట్లోకి వస్తే మన బ్రతుకులు మారాలి. ఇంకెంతకాలం ఉన్నా అదే పాత చింతకాయ పచ్చడా, అదే మందు తాగటం, అదే సిగరెట్లు తాగటం, అదే గుట్కాలు నవ్వటం, అదే పరిచర్య చేయటం, అది నా ఇష్టం, నీ పెత్తనం నీదే, వాళ్ళ పెత్తనం వాళ్ళదే, సంఘం లేదు, సంఘ కాపరి లేడు. సంఘం ఇది ఏమిటనుకున్న యోద్ధాన్ని నా దగ్గర ఉన్నటువంటి ఏమండి ఇది మండపం, దేవుని సన్నిధి, దేవదూతలు నివసిస్తున్నటువంటి సన్నిధిది. దీనితో పరిచర్య చేసే బిడ్డలు నీ ఇష్టానుసారంగా పెడితే నీ కుటుంబానికి నాశనం అనవసరంగా తెచ్చుకుంటున్నావు. ఆ సంగతి తెలియట్లా. కారణం ఏంటి తెలుసా? నీకు చిరాకు, నీకు కోపం, నీకు వచ్చేటువంటి నీకున్నటువంటి తిరుగుబాటు, అది ఏమి చేయలేని పరిస్థితి. సేవకుడికి తెలిసిన నోరిప్పలేని పరిస్థితి. అయ్యో ఇలా చేయకూడదని చెప్దామని నోరిప్పినా చేయలేనటువంటి పరిస్థితి, చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకు అలాంటి స్థితికి ఎందుకు వచ్చిందంటే నిర్లక్ష్యమైన భక్తి, దేవుడి మీద ఉన్నటువంటి ఆశ లేదు. నేను చేస్తున్నాను పెద్ద పని, నేను చేస్తున్నటువంటి పని ఇదే. చూడండి, మీరు గమనించారో లేదో, అక్కడ ఉన్నటువంటి వారు అందరూ ఉన్నారు, ఎందరో 10 ఉన్నారు. ఇంకొక మాట చెప్తా, మీరు గమనించండి. 4వ వచనం చూడండి, 4వ వచనం చూడండి, 4వ వచనం చూడండి, యోహాను సువార్త 4వ చూడండి అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడ దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు. ఫస్ట్ ఎవరమ్మా? రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచకాళ్ళు వారు. 4 బ్యాచీలు ఉన్నాయి. ఈ 4 బ్యాచీల్లో వాటి గురించి చెప్తాను. నా గురించి చెప్పాడని మీరు బాధపడకండి. ఒకవేళ మీరు అలాంటి గుణాలు కలిగి ఉంటే మార్చుకోండి, లేకపోతే మీ కర్మ మేము వదిలేసాం. మన జీవితంలో చూడండి, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంట? రోగులు. ఈ రోగిష్టోటికి మరి ఇంకోటి సాయం చేయాలి కదా. ఈ రోగిని ఎవడో బాగు చేయలే. ఈ రోగి ఎవడు మొదట దిగుతాడో వాడు ఎవడు దిగుతాడో ఆడే స్వస్థపడతాడు. వీడికి ఏం రోగం? టయానికి చర్చికి రాలేని రోగం. రోగాలు బోళ్ళు ఉన్నాయి, సంఘాల్లో బోళ్ళు రోగాలు తెచ్చింది. రోగిష్టోళ్ళు మాకేం రోగం లేదంటే కుదరదు. సంఘానికి సమయానికి రాని రోగం ఒకటి, వచ్చిన దేవుని సన్నిధిలో పాటలు పాడిపోవటం ఒకటి, పాటలు పాడుతున్న చప్పిట్టు కొట్టపోవటం ఇదొక రోగం, వచ్చిన తర్వాత మాట్లాడుకోవటం ఇదొక రోగం, దేవుని సన్నిధిలో పరిచర్య చేయకపోవటం ఇదొక రోగం, రకరకాల రోగాలు. ఎవడ పని ఆడి చేయకపోవటం ఇదొక రోగం. ఆయన వస్తున్నాడు వెళ్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఇదొక రోగం. వచ్చినా కూర్చోలేడు, ఇదొక రోగం. వీడు వచ్చి కూర్చున్నా వాడిని కూర్చోనీయడం, బయటికి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకోడు, ఇదొక రోగం. సెల్ ఫోన్లు ఉండే కదండి, మెసేజ్లు పెడతా ఉంటాడు, ఇదొక రోగం. ఈ రోగాలతో పడి ఉన్న గుంపు పడి ఉంది అక్కడ. ఒకవేళ మీ సంఘములో, మీ యొక్క సంఘములో ఒకవేళ అలాంటి రోగాలు కలిగిన వాళ్ళు ఉంటే దేవుడికి భయపడి బ్రతకాలి, దేవుడికి భయపడి బ్రతకాలి. గుంపులుగా పడి ఉన్నారు. అయ్యో నేను వెళ్ళాలి, ఉదయకాలంలో నేనే పడాలి, నేనే దూకాలి, నేనే స్వస్థపడాలని ముందున్న మనిషి లేడు. దేవుడు సంఘములో నేను పరిచర్య చేయాలి, నేను వెళ్ళి ఏదో ఒక పరిచర్య చేయాలి, ఏదో ఒక పని చేయాలని ఆశ ఎంతమందికి ఉంది? ఎంతమందికి లేదండి. ఏంటో తెలుసా? ఇంటికాడ పని కావటం లేదు, అది ఒక రోగం. టయానికి రాలేట్లేదు. ఏంటమ్మా అంటే టయానికి లెగలేరు, ఉండలేరు. రోజు పొద్దునే లెగుతారు, కానీ ఆదివారం నాడు 8 గంటల టైం అయితే 8 గంటలకే లెగుతారు. అదొక రోగం. రోగాలతో పడి ఉన్నారు. ఆ రోజే పాతి అని వారం అంతా అన్ని బయట పెట్టి ఉతికి ఆరేసి కడిగి శుభ్రంగా 8:30, 9ంటికి 10ంటికి వస్తారు. ఇదొక రోగం. రోగాలతో గుంపులు పడిపోయి ఉన్నారు యోద్ధాని దగ్గర. ఈరోజు మీరు గమనించాలి, మీరు రోగాలతో ఉన్న వాళ్ళు ఒక బ్యాచ్ అయిపోయారు. తర్వాత ఎవరమ్మా? తర్వాత ఎవరు? గుడ్డోడు.
గుడ్డోడికి ఏం తెలుస్తుందండి? గుడ్డోడికి ఏమైనా కనపడిద్దా? గుడ్డోడికి ఏం కనపడు. అది ఏం కనపడిద్ది అని చెప్పండి. దేవుడు పరిచర్య జరుగుతుంది అనుకోండి, దేవుడు పరిచర్యకి వచ్చేటప్పుడు నడుచుకొని రావాలి. ఆ గుడ్డోడు దేని తని అత్తడు తెలియదు, రాడాడు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అనుకోండి, మీటింగ్ జరిగేటప్పుడు గుడ్డోడు వస్తాడా? గుడ్డోడు వచ్చి పని చేస్తాడా? గుడ్డోడు వచ్చి పని చేయడు. ఈ గుడ్డోడు వచ్చి పని చేయకపోగా గుడ్డోడు ఏమి కూడా పరిచర్య చేయడు. ఎందుకని చేస్తాడు? కళ్ళు ఉండవాడే చేయాలి. ఇక్కడ సంఘంలో మన పరిచర్య జరుగుతూ ఉంటే, మీటింగులు జరుగుతూ ఉంటే, లేకపోతే ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటే దేవుడు పరిచారకుడు దేవుని బిడ్డలు చేయరు. ఆ సమయానికి అలా వస్తారు. వీళ్ళందరూ ఎవరట? వీళ్ళందరూ గుడ్డోళ్ళే. కళ్ళు ఉన్నాయి అమ్మా, కళ్ళు లేకపోవటం ఏంటి? కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వారికి అన్నీ ఉన్నాయి, వాళ్ళు గుడ్డోళ్ళు. మీరు కాదులే అమ్మ నేను చెప్పేది. మీరు ఎందుకు నా వెంకట చూస్తున్నారు? మీరందరూ కళ్ళు ఉన్నవాళ్ళు, నెంబర్ 1 కనపడుతున్నారు. మీరు ఎటైనా రావచ్చు, వెళ్ళిపోవచ్చు. పరిచర్య చేయరు. గుడ్డోడు అయితే గుడ్డోడు పరిచర్య ఏం చేస్తాడండి? గుడ్డోడు పరిచర్య ఎలా చేస్తాడు చెప్పండి? పరిచర్య చేయడు. ఈ రోగం ఉండవాడు ఉన్నాడు కదండి, ఈ రోగం ఉన్నాడు ఎప్పుడో కూర్చుంటాడు, కుర్చీలో కూర్చొని అది ఎత్తురా, ఇది ఎత్తుకురా, నాకు అది కట్టు, నాకు ఇది కట్టు అంటాడు. ఈ రోగిష్టోళ్ళతో ఇదే బాధ. అంటాడు మేము దీర్ఘాయుష్మంతులం అంటారు. వరే దేవుడి సన్నిధిలో చచ్చిపోయా. ఒకటో చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయము 27వ వచనం 28వ వచనాల్లో ఉంటాయి చూడండి ఈ మాటలు. మీరు జాగ్రత్త గబగబ చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే గాని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు జాగ్రత్తగా మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు. ఎంతమంది అట? కొంతమంది చచ్చిపోతున్నారు. బలలో చేపెట్టేటప్పుడు కూడా ప్రతి నెలలో చెప్తూ ఉంటాను నేను ఈ మాట. ఈ గుడ్డోడు ఎలా ఉంటాడు? ఎవడన్నా తీసుకుని రావాలి, చేపట్టుకుని తీసుకురావాలి. ఎవరా ఆరాధన అవుతుంది, అక్కడ చర్చి టైం అవుతుంది, ప్రార్థన అవుతుంది, శుక్రవారం ప్రార్థన, మంగళవారం ఏదో ప్రార్థన అవుతుంది. అక్క వెళ్ళలేదు అప్పుడు నాకు వీలు. ఈ గుడ్డిది కాదు, ఈ గుడ్డోడు కాదు, ఈయన పట్టుకుని తీసుకురావాలి ఒకడు. అమ్మా పాపులము మేము బాబు, ఇక్కడ కూర్చో. ఈ గుడ్డోడికి నోరేం తక్కువ? గుడ్డోడికి నోరేం తక్కువ ఏంటండి? దావీదు కుమారుడు అని దాటిపోమాకంటున్నాడు. వరే నోర్మాయ్ అని పక్కన వాళ్ళు అంటుంటే దావీదు కుమారుడా. ఈ గుడ్డోళ్ళకి ఎంత నోరో తెలుసండి. వీళ్ళు ప్రార్థనకు రారు, వచ్చేవాళ్ళని అంటారా వాళ్ళు చేయబట్టుకుని ఇలా తీసుకురావాలట. ఈ గుడ్డోళ్ళ సంగతి తెలుసా మీకు? ఒక్కళ్ళే రారు, ఎవరు ప్రార్థన టయానికి రారు, తోడుంటేనే రావాలి. ఈ గుడ్డోళ్ళకి 2 3 తోడై ఉంటే రావాలి. అక్క నీ పని అయిపోయిందా? నేను వస్తాను ఆ టయానికి. ఇది అడవిలో ఉందా చర్చి ఏమన్నా? వీళ్ళిద్దరు కలిసి రావాలన్న, 3 కలిసి రావాలన్న, 4 కలిసి రావాలి. అమ్మాయి వెళ్ళేటప్పుడు నన్ను గడిపేది. గుడ్డోడు కళ్ళు కనపడవు కదా. ఈ 4 ఉంటే ఎవరో ఒకళ్ళు కళ్ళు కనపడుతున్నాయి అనుకోండి, సైకిల్ వస్తుంది అనుకోండి, తప్పిపోద్ది. నాకు ఒక దైవజనుడు చెప్పాడు, ఓ గుడ్డోడంట, అబ్రహాం అంట ఆయన పేరు. గుడ్డ ఆయన పేరు ఏంటి? అబ్రహాం గారు. వాడు టీ తాగుతాను పోయాడు. ఆ దైవజనుడు కూడా టీ తాగుతున్నాడట. 100 రూపాయల కాగితం ఇచ్చాడు. 100 రూపాయల కాగితం వీళ్ళిద్దరు టీ తాగారు. చిల్లర ఇచ్చాడట 95 రూపాయలు. 95 రూపాయలు ఇచ్చాడంట టీకి బాగా. ఈ గుడ్డోడు 95 రూపాయలు ఇగోనని ఆయన ఇచ్చాడు. ఈ గుడ్డోడు డబ్బులు లెక్కెడుతున్నాడంట. ఎవరు చెప్పండి? గుడ్డోడు డబ్బులు లెక్కెడుతున్నాడంట. 95. గుడ్డోడికి మంచి డబ్బులు బాగా మందం తెలుసు, వీడికి లెక్క తెలుసు. అయినా వీడికి అనుమానం వచ్చింది. ఆయన అక్కడ ఉన్నాడంట దైవజనుడు. నాయన ఈ డబ్బులు ఇచ్చిన నమ్మాడా? గట్టిగా చెప్పండి, నమ్మాడా? నమ్మలేదు. ఈ గుడ్డోడు పక్కనున్న దైవజనుడికి ఇచ్చి, అయ్యా వాడు 95 రూపాయలు అని అన్నాడు కానీ లెక్కెట్టిది ఎంతో లెక్కెట్టమంటే 3 సార్లు లెక్కెట్టినా, 4 సార్లు లెక్కెట్టినా 95 వచ్చినాయి అంట. 95 ఉండేయండి అన్నాడట. 95 ఉండయా?
ఐదోండి ఆయన మరి కాతులెక్క వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఎవరో ఇద్దరు కలిసి మాట వస్తుంట, బాబు ఆగమన్నాడంట. ఈ ఎంత ఉండే లెక్కెట్టమన్నాడంట. 95 అని చెప్పారంట. గుడ్డోడికి ఏముంటుందంట? అనుమానం రోగం ఎక్కువ. వీడికి దేవునికి స్తోత్రం చెప్పండి. గుడ్డోడికి అనుమానం చెప్పండి. ఏమన్నా అంటే ఏముంటుందంట? ఈ డబ్బులు ఉండయా లేవని అనుమానం. ఈ గుడ్డోళ్ళు కలిసి రాకపోతే ఏమైపోద్ది? తోడు రాకపోతే ఏమైంది? ఏ బల్రేజర్కో, ఏ లారీకో, ఏ తాటర్కో గుద్దేస్తారని భయం. అక్క నువ్వు వస్తేనే నేను వస్తానక్క, వీళ్ళు వస్తే చర్చికి వస్తాను, లేకపోతే లేదు. ఇది గుడ్డు బాచి. ఎక్కడున్నారు? యోర్దాను నదిలో కాదా, సంఘాల్లో పడి ఉన్నారు చాలామంది. రాలేని పరిస్థితి, కాళ్ళతో తన్నేసే పరిస్థితి. నిజమేనండి. ఈ రోగిష్టోడేమో, ఈ రోగం వచ్చినోడేమో మాటలు ఎక్కువ చెప్తాడు ఆయన. ఈ గుడ్డోడేమో గట్టిగా మాట్లాడతాడు ఆయన. సంఘంలోకి వెళుతున్నాం, గుడ్డితనంగా ఉన్నామా, రోగిష్టోడుగా ఉన్నామా? ఒకసారి మనం కళ్ళు తెరిచి చూసుకోవాలి. మూడవ ఆయన ఉన్నాడు చూడండి, కుంటోడు. కుంటోడు ఎలా ఉంటాడు? కుంటోడు ఎలా ఉంటాడండి? నట్టుకుంటూ వస్తాడు కదా, నడుచుకుంటూ అలా 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 కుంటుకుంటూ వస్తాడు. కుంటుకుంటూ వచ్చేవాడికి ఈ చెయ్య కాలు పని చేయదు, కాలు చెయ్య పని చేయదు కనుక వాడు వస్తాడు. వాడొచ్చి మాటలేమో తగ్గుతాయమ్మా, ముక్క తగ్గింది ఎత్తరా, మొక్కిటెత్తరా. ఈ కుంటి బ్యాచ్ అనమాట. మొక్కెత్తరా కుంటి బ్యాచ్ ఉంటుంది కదండి. మొక్క తగ్గిందంటే వేసేస్తాను నేను అంటాడు. దేవుడు స్తోత్రం. 2017లో 27లో మొక్కలే ఉండవు అసలు. దేవునికి స్తోత్రం చెప్పు. మరి గట్టిగా చెప్పండి. మొక్కలే ఉండవు. నాకు తెలియదుగా మొక్కల సంగతి, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి గట్టిగా చెబుతామా? ఈ కుంటి బ్యాచ్ అండి, కుంటుకుంటూ వస్తుంది. పోకిరి మాటలు చెబుతారు బోళ్ళు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడికి వస్తున్నావు? స్వస్థస్థాలకు వస్తున్నావా? దేవుడు మందిరానికి వస్తున్నావా? యోర్దాను దగ్గర ఈ మండపంలోకి వస్తున్నావా? అక్కడ దేవదూత ఉంది, ఇక్కడ దేవుడి సేవకుడు ఉన్నాడు. దేవదూత ఎప్పుడు కదిలిస్తే అప్పుడే మనం రెడీగా ఉండాలి అని సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన అంటే ఎప్పుడు ఏది చేస్తామంటే సేవకుడు మాట వినాలి. వింటే కదండి మనం బాగుపడేది. ఆ రోగాన్ని నుండి విడిపించబడేది, ఆ గుడ్డితనం నుంచి విడిపించబడేది, ఈ కుంటితనం నుండి విడిపించబడేది. ఓసకాలైన ఉన్నాడు ఒక ఆయన. ఓసకాలైన ఆయన పట్టుకొని తీసుకుని రావాలి. ఆయన ఎవరినైనా ఎత్తుకొని తీసుకుని రావాలంటే ఎవరు తీసుకుని రావాలి? ఎవరో ఒక్కొక్కరు తీసుకుని వస్తే కానీ ఆ మండపానికి రాలేరు. చర్చిలో ఏదన్నా జరుగుతుంది అనుకోండి, ఈ కుంటోడు ఓసకాళ్ళు ఇద్దరు కూర్చుని అనుకుంటారట, రే నా జేబులో డబ్బులు నువ్వుది. ఎవరు తీయాలి? కుంటోడు జేబులోనంట ఓసకాళ్ళోడు తీయాలట. చేతులోడు చేయి ఎంత ఉంటుంది, ఇదో ఎంత ఉంటుంది, ఇట్టా ఉంటుంది అనమాట. ఇట్లా ఎలా తెస్తాడు? కుంటోడు జేబులో తీయలేడు కదా. కుంటోడు జేబులో తెస్తాడని ఆయన తీయలేడు. ఓసకాళ్ళోడి జేబులో ఈడేమన్నా కుంటోడు తెస్తాడా? ఈడు చెయ్యం ఇట్టి ఉంటుంది, ఈ చెయ్యి ఇట్ట పెట్టి ఈడు తీయలేడు. ఈడు తీయడు వాడు ఇవ్వడు, ఈడు తీయడు వాడు ఇవ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోపల మీటింగ్ అయిపోద్ది, చెప్పరేంటి? ఈ లోపల ఫంక్షన్ అయిపోద్ది, ఈ లోపల ఇది అయిపోద్ది. ఈయన్ని ఎంతమంది పట్టుకుని రావాలా? ఇద్దరు పట్టుకుని రావాలా? యేసు ప్రభు కింద ప్రసంగం చెబుతుంటే పైన కప్పు తీసి ఎంతమంది దించారు? 4 పట్టు రావాలి. ఈడు మళ్ళీ పైపేసి వీడికి ఒక గన్నుమేను. ఏమండి? వీడికి ఒక గన్నుమేను. వీడి బాధ అంత కాదు. పాపం తెలియక మన ఈ మధ్యన ఒక ఆమె ఫ్యాన్ ఇచ్చింది మనకు, అది తిరగట్లేదు చూడండి. ఎవరు ఇచ్చిందని మీరు అడగకండి. ఇస్తే ఆ ఫ్యాను పాపం ఇచ్చారు కానీ పేరు రాశాడు. దాని మీద మీ పేరు తెలియట్లేదా? పేరు రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేరు రాశాడు. ఆ పేరు రాసి ఆమె అక్కడే ఆ పేరు రాసింది, పలానా చారమ్మ అని పేరు రాసింది. చారమ్మ గారి పేరు నెంబరు ఫ్యాన్ ఎత్తి ఏమైంది? తిరిగిద్దిగా, పేరు కనపడిద్దా? కనపడదు. అందుకనే ఫ్యాన్ అయితే బిగించింది కానీ దాని కలెక్షన్లో ఆ చిచ్చు ఆమె దగ్గర ఉంది. ఫ్యాన్ చిచ్చు ఎవరి దగ్గర ఉంది? చారమ్మ దగ్గర ఉంది. ఆరాధన దగ్గర చెమటలు గారిపోతున్నా కానీ చిచ్చేయదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి గట్టిగా చెప్పండి. ఎందుకని? పేరు కనపడదు. దేవుడి సంఘంలోకి ఇచ్చే వస్తువుల మీద పేర్లు రాస్తాం.
మనకు ఆ దేవుడి దేవల్ల ఆ అదృష్టం లేదులో మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ప్యాన్ ఏది నేను అడిగాను, ఒకసాటికి వెళ్ళినప్పుడు అడిగాను, ఏమంటే ఆ ప్యాన్ తిరగట్లేదు, కారిపోతున్నాయి చెవట్లో, మాకు కూడా చూడు ఊపిరానట్లేదంటే, ఏమండి మీకు తెలియదు కానీ అంటే అప్పుడు అడగలే, నేను వచ్చేసినాక అడిగాను. ఫ్యాన్ వేయచ్చు కదండి, ఉందా కానీ అలా వదిలేశారంటే, ఫ్యాన్ అయితే బిగించింది కానీ దాని స్విచ్ మాత్రం ఆమె దగ్గర ఉందండి, నేను అందుకే వేయలేకపోయానని అన్నాడు. అర్థమవుతుందా? కొన్ని వస్తువులు ఇస్తారు, వాడకూడదు సంఘంలో. ఎందుకని? వాళ్ళు ఇచ్చింది వాడకూడదు, వాళ్ళే వాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. ఈ కుంటోళ్ళది ఓసకాళ్ళది ఎంత మంచిదో ఎంత ఇదిగా ఉంటుందో తెలుసండి. దేవుడికి ఇచ్చినప్పుడు కూడా ఎలా ఇస్తారు? ధారాళంగా ఎవరో ఎలా కుంటి చేతివాడికి అయితే చేతులు నిండా వస్తాయి అంటమ్మా, రావు. కుంటి చేతులకి వస్తాయరా, ఓసకాళ్ళకి వస్తాయా? ధారాళంగా ఇస్తారా? ఎవరు ఇవ్వగలరు? చేతులు ఉండవాడే గట్టిగా పట్టుకుని ఇవ్వగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. మరి ఎవరు ఎత్తుకొచ్చి చేస్తారు? ఇది ఎవరు ఎత్తి తెస్తారు? సేవకుడు ఎక్కడ తెచ్చేస్తాడు? చేయలేడు కదా. ఒకవేళ రోగిష్టోళ్ళలాగా కానీ, గుడ్డోళ్ళలాగా కానీ, కుంటోళ్ళలాగా కానీ, ఓసకాళ్ళోళ్ళలాగా కానీ మన జీవితాలు ఉంటే చక్కగా సంఘానికి లోబడండి. సంఘంలో ఏమేమి కావాలో నేర్చుకోండి. సంఘంలో పాస్టర్ కానీ పస్తు పెట్టకండి. సంఘాల్లో మనం వెళ్తున్న సంఘాల్లో సంఘ పాస్టర్ గారు మంచి బట్టలు వేసుకుంటే సంతోషపడండి, మంచిగా హోదాకుంటే సంతోషపడండి. దేవుని సేవకుడు దేవదూతతో సమానమైన వాక్యం చెబుతుంది. దేవదూతలకు తెలియక పరిచర్య చేశాడంట అబ్రహాం. దేవదూతలని తెలియకే పరిచర్య చేసి భోజనం పెట్టాడు. చుట్టాలు ఎవరు మన ఇంటికి వచ్చారు. చాలామంది దేవుని సేవకులు దేవుని బిడ్డలని తెలియకే చేశారు. మనోహ కూడా మాంసం కూరని పెట్టాడు, తెలియక పెట్టారు. ఆ తర్వాత దేవుని దూత మన దగ్గరికి వచ్చిన దేవుడే వచ్చి వెళ్ళాడని. ఎందుకు మనం ఏ గుడ్డితనంలో ఉన్నాం? గుడ్డోళ్ళలాగా బ్రతుకుతున్నాం, ఇంకా రోగిష్టోళ్ళలాగా బ్రతుకుతున్నావా? ఇంకా మనం చేతులు లేని కుంటోళ్ళలాగా బ్రతుకుతున్నావా? ఇంకా మనం ఓసకాళ్ళలాగా బ్రతుకుతున్నావా? మన జీవితం ఏ పాఠం నేర్చుకుంటున్నాం? వాక్యం అంటది, నీ వాక్యము నా బాధల్లో నాకు నెమ్మది కలగజేసింది. ఆ నెమ్మది కలగజేసిన దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆశీర్వాదంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి అని అంటే దేవుడు వాక్యం చెప్తుంది. చూడండి, ఇక్కడ మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టువాటిని పోగు చేసి అగ్నిలో పారవేయబడును, కాలిపోవును. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం చెబుతామా? మరి గట్టిగా చెబుతామా? ఎలా ఉండాలంట మనం? పనికి ఇట్లాగే రోగిష్టోళ్ళలాగా, గుడ్డోళ్ళలాగా, కుంటోళ్ళలాగా, ఓసకాళ్ళలాగా ఇంకా అలాగే బతుకుతున్నారు అనుకోండి, ఓ రోజున అన్ని పోగు చేసి తగలబెట్టేస్తాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నా యందు మీరు నిలిచి ఉండాలా, మీ యందు నా మాటలు ఉండాలా. ఎవరు చెప్పండి, మాట చెప్పండి. ఏ మాటలు? నా మాటలు అంటే పాస్టర్ గారి మాటలు కాదు. ఎవరి మాటలయ్యా? నీ యందు ఎవరి దగ్గర నిలిచి ఉండాలి? మనం దేవుడి దగ్గర నిలిచి ఉండాలి, దేవుడి యొద్ద నిలిచి ఉండాలి. పనికి మాలిన మాటలు వాళ్ళు చెబుతారు. మనం వెళ్తామా? ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ సాకులే. ఎవరి కోసం చెబుతున్నావు? దేనికి చెబుతున్నావు? నువ్వు వండుకొని తింటే నీ కడుపు నిండిద్ది. ఆ మాట నిజం అబద్ధమా? నీ చూస్తే నా కడుపు నిండిద్దా? భక్తి అనేది దేవుడి దగ్గరికి వచ్చి బతిమాలుకోవటం అనేది, ఆయన దగ్గరికి నిలబడటం అనేది, ఆయన మాట నీ హృదయంలో ఉంటే నీకేది కావాలంటే అది ఇస్తాను అంటున్నాడు. నువ్వు ఇత్తం కాదు. నేను అంత ఇచ్చాను ఎంత ఇచ్చాను నువ్వేవటం కాదు, ఆయన నీకు ఇస్తాడు. నువ్వెంత నువ్వు దాచుకుంటావో అంత ఇప్పబడిద్ది. అది అంత ఖర్చు అయిపోతుంది. మీకు అర్థం కావటం లేదు. అర్థం కాని విషయాలు మీకు ఎంత చెప్పినా పాస్టర్ గారు సేవకుడు ఆశతో ఏదో చెబుతున్నాడని నేనేమీ అడగనరా, మేము ఎప్పుడు అడగనరా. నన్ను ఎలా పోషిస్తాడో ఆయనకి తెలుసు.
కాకులతో కాకోళ్ళతో పోషిస్తాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన పోషించాడు కాబట్టి నేను దేనికి అక్కడ తల ఉంచడానికి ఇష్టపెట్టుకోను. కక్కుర్తే పడిన అసలు అనవసరం లేదు. కారణం ఏంటి? ఆయన దగ్గర నేనున్నాను, ఆయన నా దగ్గర ఉన్నాడు. నాకేది కావాలో ఆయన అడుగుతున్నాను, ఆయన నాకు ఇస్తున్నాడు. అలాగే మీరు కూడా మీరు పనికిరాని తీగ వల్లే అగ్నిలో పడేసి కాల్చబడకుండా ఉండాలంటే ఆయన యందు మనం నుంచుని ఉండాలి. బాగా ఏనండి, ఆయన యందు మనమును, మన యందు ఆయన మాటలు ఉంటే మనమేమో ఏది అడుగుతావో అడగండి, ఏది ఇష్టం అడగండి. అడిగితే ఏది ఇష్టం అని అంటే అడగటానికి కూడా ఒక లిమిట్ ఉంటుందని చెప్పా. పిల్లలు రొట్టెని అంటే పావుని అడిగితే అంటే రొట్టెని అడిగితే పావునిస్తావా? చేపను అడిగితే రాయినిస్తావా? ఎందుకనేమో మనుషులు చెడ్డవాళ్ళమై ఉండే మంచి వీలు